హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఏంటి ఇల్లు మొత్తం ఇలా బోసిగా చూపిస్తున్నాను అనుకున్నారు. ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాం అనమాట. ముక్కోటి ఏకాదశి, న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి ఉంది కదా. కార్తీక మాసం కన్నా ముందైతే క్లీన్ చేసాం. మళ్ళీ అయితే దులపలేదనమాట. అందుకని ఇంక అన్నీ కలిసి వస్తాయిలానే అయితే ఒక వీకెండ్ అయితే ఇలా పెట్టుకున్నాం అనమాట. సండే రోజు ఇంకా పిల్లల్నేమో మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి పంపించాము. సండే ఇంట్లోనే ఉంటారు కదా. ఇంకా వాళ్ళు ఉంటే ఏంటంటే మొత్తం కదిలిస్తూ ఉంటారు, క్లీన్ చేయనీరు అనమాట. ఇంక మార్నింగ్ టిఫిన్ పెట్టి వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళని అయితే పంపించేసాము. ఇంక మేము కూడా టిఫిన్ చేసి అయితే రెడీ ఇంక ఈ పనులన్నీ అయితే చేసుకుంటున్నాం అనమాట. ఇంకా నాకేంటంటే ఈ మధ్య కొంచెం డస్ట్ పడ్డా కానీ ఎలర్జీ లాగా తుమ్ములు రావటం, ముక్కంటం, మంట పుట్టడం, దురదగా అట్లా ఉంటుంది కళ్ళు అవన్నీ. అందుకని చెప్పి నేనైతే తక్కువే చేశాను అనమాట. మ్యాక్సిమం మా హస్బెండ్ ఎక్కువ క్లీన్ చేశారనమాట. నేనేంటంటే ఇంకా విండోస్, డోర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఒకసారి తను దులిపారనమాట వేరే దాంతో. మళ్ళీ నేను కూడా పైన ఇలా దులిపేస్తూ ఉన్నాను. బ్రష్ పెట్టి అయితే బాగా సన్న పీస్ లాగా ఉంటుంది, బాగా వస్తుంది కదా. అందుకని పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో అయితే దులుపుతున్నాను అనమాట. మొత్తము విండోస్ అవన్నీ ఏంటో ఒక 2 months అయినా కానీ చాలా డస్ట్ అయితే పడుతుంది. మనం తలుపులు వేసే ఉంటాయి కానీ అన్ని సిమెంట్ రోడ్లు ఎట్లా డస్ట్ వస్తుందో కానీ ఇంట్లోకి అయితే తెలియకుండానే చాలా డస్ట్ అయితే వస్తుంది. ఇంకా ఫ్యాన్లు అవన్నీ కూడా ముందు రోజు సాయంత్రమే అన్నీ క్లీన్ చేశారనమాట. మొత్తం ఒకే రోజు అంటే పని అవ్వదని చెప్పేసి నేనేమో ఇంకా ముందు రోజు నైటే మొత్తము కర్టెన్స్ అవన్నీ అయితే జాడించేసి పెట్టేశాను అనమాట. కర్టెన్స్ ఏంటంటే మిషన్లో వేస్తే రింగ్స్ అవన్నీ పోతూ ఉంటాయి. అందుకని చెప్పి సర్ఫ్లో నానబెట్టి జాడించేసి ఆరేసాను నైటే. మార్నింగ్ మళ్ళీ అంత ఎక్కువ పని అయిపోతుందిలని అంతకుముందు అయితే ఒకరోజు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ కల్లా మొత్తం క్లీనింగ్ అన్నీ వాషింగ్ అన్నీ అయిపోయాయి. కానీ ఈ మధ్య ఏంటో కంటిన్యూగా చేయాలంటే కూడా చేయలేకపోతున్నాం. ఏంటో కొంచెం చేయగానే అలసటగా అట్లా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏజ్ వచ్చే కొంది అలాగే ఉంటుందేమో, ఒకసారి చేసినట్లు మళ్ళీ చేయలేకపోతున్నాము అని. ఈ పనిని కూడా ఎన్ని స్టెప్పులుగా చేసాము. పైనంతా కూడా దులిపేశారనమాట మా హస్బెండ్ ముందే. ఇంకా నేనేంటంటే విండోస్, ఈ సోఫాలు, డోర్లు ఉంటాయి కదా, అవి అయితే నాకు అందే విధంగా, అందుకని నేను అవి దులుపుతూ ఉన్నాను. ఇంక ఇలా విండోస్ అయిపోయిన తర్వాత ఇంకా బెడ్రూమ్స్లో విండోస్ అవి కూడా మళ్ళీ ఒకసారి మొత్తం అయితే తీసి క్లీన్ చేస్తున్నాను. ఏంటో మంత్లీ క్లీన్ చేస్తూనే ఉంటాము. మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, సన్న దువ్వ లాంటిది వస్తుంది. సిమెంట్ కానీ లేదా ఏదైనా పౌడర్ లాగా ఆ టైప్లో అయితే వస్తుందన్నమాట. బయట కూడా విండోస్కి మా ఇంటి దగ్గర జమ్ము అట్లా ఉండటం వల్ల అది కూడా బాగా వచ్చి మొత్తానికి ఇట్లాగా అతుక్కుపోయిందనమాట గేట్కి. అది మొత్తం కోయించేశారు, లేకపోతే ఇంకా ఎక్కువ వచ్చేది. అది మొత్తం పీచుగా వచ్చేసి డోర్స్లో అయితే ఇరుక్కుపోయింది. ఇంకా లోపల బయట మొత్తం కూడా ఫస్ట్ అయితే మొత్తం బ్రష్తో తుడిచి తర్వాత ఇంకా ఏదన్నా క్లాత్ తడి చేసుకొని తుడుద్దాంలని ఫస్ట్ అయితే ముందైతే ఇవంతా దులుపుతూ ఉన్నాము. మా హస్బెండ్ ఏమంటే బయట కూడా పైన ఇంటి చుట్టూరు కూడా పెద్ద చీపురు ఉంటుంది కదా, దాంతో అయితే క్లీన్ చేసేసారనమాట. ఇంకా ఈ చిన్న వర్కులు ఉంటాయి కదా, ఇవైతే నేను చేస్తున్నాను అనమాట. విండోస్, ఈ మిర్రర్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఫస్ట్ ఒకసారి ఇట్లా దుడిపి తర్వాత కొలిన్ తోటి అలా క్లీన్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ కొలిన్ వేయటానికి డస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, పోదనమాట. ముందు మనం ఈ పెయింట్ బ్రష్తో కానీ ఏదైనా క్లాత్తో కానీ క్లీన్ చేసుకొని తర్వాత కొలిన్ వేసుకొని క్లీన్ చేస్తే ఈ మిర్రర్స్ కూడా చాలా చక్కగా అయితే వస్తాయి. అందులో ఇంకా కిచెన్లో విండో కంటే కొంచెం ఎక్కువ ఆయిలీగా అట్లా అయితే అయిపోతుంది. ఎందుకంటే మనం తాలింపులు అవన్నీ వేసినప్పుడు పొగ అట్లా వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ డస్ట్ అయితే పేరుకుపోతుంది అనమాట. దానికైతే కొంచెం ఎక్కువ టైం తీసుకుంది క్లీన్ చేయడానికి. ఇంకా డోర్స్ ఇవన్నీ కూడా ఒకసారి అయితే వర్షం పడ్డప్పుడు సన్న జల్లులాగా పడుతుంది కదా, ఆ జల్లుకి దుమ్ములాగా కూడా వస్తుంది అనమాట ఒక్కోసారి డోర్స్కి. ఇంకా అలాగా కిచెన్లో వంట చేసినప్పుడు ఏవో ఒకటి పడుతూ ఉంటాయి, వాటర్ పడుతూ ఉంటాయి. అట్లాగా కిచెన్ డోర్స్ అన్నీ క్లీన్ చేశాను. ఇంక తర్వాత కిచెన్లో కబోర్డ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఒకసారి సర్దుదాంలే ర్యాక్స్ అనుకున్నాను. ఇంక ఇక్కడ ఈ పేపర్స్ కూడా వేసి చాలా రోజులు అవుతుంది, దసరా అప్పుడే ఏమో వేసాను అనమాట. ఇంకా పేపర్స్ కూడా కొంచెం వాటర్ అది పడుతూ ఉంటుంది కదా, నలిగిపోయినట్టు అట్లా అయితే అయినాయి అనమాట. అందుకని ఇంకా అవన్నీ తీసుకు నేను కొత్తవి కూడా వేసి తర్వాత అయితే సర్దాను అనమాట. ఇంకా మామూలు న్యూస్ పేపర్ అయితే
ఊరికనే మెత్తగా అయిపోతుందని చెప్పేసి పిల్లలకి బుక్స్కి వేసే అట్టు ఉంటుంది కదా, బ్రౌన్ కలర్ది, ఆరెంజ్ కలర్ది అట్లాగా, అది ఒక 2 షీట్స్ అయితే తెప్పించాను అనమాట లాస్ట్ టైం. ఇంక అన్ని చోట్ల అదే ఎక్కువ వేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడు కూడా అదే కట్ చేసి వేశాను. తర్వాత మా పిల్లలకి స్కూల్లో అయితే ఇచ్చారనమాట బుక్స్ కట్టలు వేయటానికని. అవి కూడా కొన్ని అయితే మిగిలినాయి అనమాట. అవి అంటే ఆల్రెడీ బుక్స్ ఈ సరిపోయేటట్టే కట్ చేసి ఉంటుంది కదా, ఇంకా కొన్ని చోట్ల అయితే అవి అయితే వేసానమాట. ఏందో ఏమి చేసినట్టు లేదు, కానీ కొంచానికి చాలా టైం అయితే పట్టిందనమాట. ఏంది ఇంకా పూర్తి అవ్వలేదైతే అనుకున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి భలే నీరసంగా అయితే అనిపించింది అనమాట. ఇంకా వంట కూడా చేసుకోలేదు. ఇంకా బయట అయితే ఫుడ్ తెప్పించుకున్నాం అనమాట. ఎందుకంటే వండటానికి అన్నీ ఎక్కడ ఇట్లా ఉన్నాయి కదా కిచెన్లో కానీ అన్నీ, అందుకని చెప్పేసి ఇంకేం వండుకుంటాంలే మళ్ళీ స్పెషల్గా అని చెప్పేసి బయట అయితే ఫుడ్ తెప్పించుకొని తిన్నాము. ఇంకా కిచెన్లో ఏంటంటే ఇంకా మిక్సీ అవన్నీ పెడతాం కదా, ఆ మిక్సీ పెట్టే కాడ కూడా గోడ మీద చిందులు అవన్నీ పడుతూ ఉంటాయి కదా, ఇంకా అక్కడ కూడా కొంచెము సోప్ వాటర్ తోటి ఇలాగా అయితే తుడిచేసాను అనమాట. ఇప్పుడు కిచెన్ క్లీనర్స్ అని వైప్స్ అట్లా వస్తున్నాయి కదా బీకో వాళ్ళవి, అవి అయితే ఉన్నాయన్నమాట. వాటితోటి ఇంకా మొత్తం క్లీన్ అయితే చేసేసాను. అందరు చూపిస్తున్నారు కదా యూట్యూబ్లో, ఇట్లా క్లీన్ చేస్తే అట్లా పోతుంది అది ఇదని. ఒక షీటే 100 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి, ఏమో నాకైతే ఒక షీటే ఇది మొత్తం క్లీన్ చేసేసరికి మొత్తం పాడైపోయినట్టయితే అనిపించింది అనమాట. వాళ్ళు ఏంటంటే ఏదో ఒక్కసారి ఇట్లా తడిపేసి చూడండి ఎట్లా ఉందని చూపిస్తున్నారు. చూడండి చాలా మురికిగా కూడా అయిపోయిందనమాట. ఎవరు ఏం చెప్పినా ఎవరు ఏం చూపించినా కానీ మనం కూడా కొంచెం ఆలోచించుకొని కొనుక్కోవాలన్నమాట. అంటే ఈ ప్రోడక్ట్ అనే కాదు, ఏదైనా సరే మనకి యూస్ఫుల్ అవుతుందా, దానివల్ల ఎంత మనకి యూస్ అవుతుంది అనేది నాకేమో అంత వర్తబుల్ అయితే అనిపించలే. కాస్ట్ అదంతా అయితే నాకు తెలియదు. మా ఆడపడుచుకున్నదంటే ఒక 10 షీట్స్ అయితే నాకు పంపించింది, కిచెన్లో యూస్ అవుతాయి కదా అని చెప్పేసి. నాకైతే ఈ క్లీనింగ్కి 2 అయితే కంప్లీట్గా పాడైపోయాయి అనమాట. మొత్తం హౌస్ క్లీనింగ్కి, విండోస్ అవన్నీ తుడవటానికి వాటికి అట్లాగా. ఒకటేమో ఇట్లాగా కబోర్డ్స్ క్లీన్ చేసుకోవడానికి, ఒకటేమో విండోస్కి వాటికి కొలిన్ అది వేసి తుడవటానికి, అలాగా 2 షీట్లు అయితే పట్టినాయి. జస్ట్ ఒకసారి తడిపేసి ఇట్లా అంటే పోతుందా అది అన్నారు, కానీ అంత అయితే ఏమనిపించదు. మామూలుగా మనకి క్లాత్ అయితే ఎట్లానో అట్లానే, కాకపోతే ఏంటంటే క్లాత్ కొంచెం మందంగా ఉండి పిండి ఆరేస్తే ఎక్కువ టైం కారుతుంది కాబట్టి కొంచెం స్మెల్ వస్తుంది. ఇది ఏంటంటే పలుచగా ఉంటుంది కదా, వాటర్ పిండి కానీ పోతుంది, ఆరే కానీ కొంచెం త్వరగా ఆరిపోతుంది అయితే అనిపించింది నాకు. మరి మీరు ఎవరన్నా వాడినట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ మిగతా కబోర్డ్స్ అవి కూడా మా వారు కొలిన్ అవన్నీ వేసి అయితే క్లీన్ చేస్తున్నారు. అంతకుముందు ఈ వుడ్ వర్క్కి సంబంధించింది ఏదో ఒకటి ఆయిల్ లాంటిది ఉండేది, దాన్ని పెట్టి క్లీన్ చేస్తే బాగా షైనింగ్ వచ్చేది. ఇప్పుడు అది దొరకట్లేదు. అంతకుముందు అయితే హౌస్ కొన్ని స్టార్టింగ్లో ఒక బాటిల్ అయితే తెచ్చారనమాట. అది జస్ట్ క్లాత్ మీద వేసుకొని ఈ వుడ్ వర్క్తో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇట్లా తుడిస్తే బాగా షైనింగ్గా ఉండేది, మురికి కూడా కనిపించేది కాదు. ఇప్పుడు అది ఎక్కడ అడిగినా కూడా దొరకట్లేదంటే, అందుకని కొలిన్ పెట్టి అయితే క్లీన్ చేస్తున్నారు. లేకుంటేనేమో కొంచెము వాటర్లో సర్ఫ్ వేసుకొని ఇంకా క్లాత్ ముంచి అట్లా అయితే తుడుస్తున్నాను నేను. కాకపోతే అదేంటంటే అప్పుడు తుడిచినప్పుడు బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ వెంటనే తెల్లగా అట్లాగైతే అనిపిస్తుంది, అంటే షైనింగ్ ఉండట్లేదు అనమాట. సోఫాలు ఇవన్నీ కూడా గోడకి కరిపించి ఉంటాయి కదా, కొంచెం బూజు అట్లా ఉంటుంది కదా, అందుకని ఇంకా సోఫాస్ కూడా ముందుకు జరిపేసి ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. ఇంకా సోఫా మీద కవర్స్ అవన్నీ కూడా తీసాను, ఎందుకంటే డస్ట్ పడుతుంది కదా, అది మొత్తం డస్ట్ పైన దులిపినప్పుడు ఇంకా అవన్నీ కూడా వాషింగ్లో అయితే వేసాను అనమాట. ఇంకా అవన్నీ ఈవినింగ్కి అయిపోతాయి అని చెప్పేసి ఇంకా ఇవన్నీ సర్దేసుకుంటున్నాను అటు. ఎందుకంటే మళ్ళీ పిల్లలు వచ్చారంటే గందరగోళం అయిపోతుంది. వాళ్ళు వచ్చేలోపు పనులు మొత్తం అయితే కంప్లీట్ చేసేసుకోవాలి. మధ్యలో మా బాబు అయితే నేను ఇంటికి వెళ్ళిపోతాను మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఇంకా మా ఆడపడుచు మళ్ళీ వచ్చి ఇంకా మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ఇక్కడ ఉంటే అంతే గొడవ చేస్తాడులే అని చెప్పేసి, ఇంకా ఎందుకంటే ఈ డస్ట్లో ఉంటే వాళ్ళకి కూడా మళ్ళీ ఎలర్జీ లాగా వస్తుంది, ఎందుకు ఊరుకుంటారు కదా ఒక చోట తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి ఇంకెప్పుడు హౌస్ క్లీన్ చేసినా కానీ వాళ్ళని ఉంచను. మ్యాక్సిమం వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడే పెట్టుకుంటాం అనమాట ఈ ప్రోగ్రామ్. కాకపోతే ఈసారి కుదరక సండే రోజు పెట్టుకున్నాము. ఇంకా ఆ ప్రోగ్రామ్ అంతా అది
మొత్తం అయితే క్లీన్ చేసాము. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి సాయంత్రం సర్దుదాంలని అయితే అనుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఒక 1 అవర్ అయితే పడుకున్నాను అనమాట. బాగా టైర్డ్గా అనిపించి ఇంకా తర్వాత లేచిన తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ అయితే మొత్తం తీసుకెళ్ళి కింద పెట్టాను. లిటరల్లీ ఇదొక్కటి 2 అవర్స్ టైం అయితే పట్టింది నాకు. ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఈ షెల్ఫ్ ఒక్కటి సర్దడానికి 2 అవర్స్ టైం తీసుకున్నాను. డ్రెస్సింగ్ టేబుల్ సర్దినప్పుడల్లా చాలా వేస్టేజ్ అయితే వస్తుంది. ఎందుకంటే బ్యాంగిల్స్ అవన్నీ చిట్లిపోతూ ఉంటాయి కదా, అన్నీ మోడిఫై చేసి పెడతానమాట. బ్యాంగిల్స్ అవన్నీ కూడా చూసుకుంటాను. ఎందుకంటే వేసుకొని తీసుకొని మళ్ళీ అందులో పెడుతూ ఉంటాం కదా, కొన్ని అయితే చిట్లిపోతూ ఉంటాయి అన్నమాట. అందులో బాగున్నాయి చూసి చిన్న సైజులు అయిపోయినాయి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేస్తాను. లేకపోతే అవే చాలా ఎక్కువలాగా అయిపోతాయి అన్నమాట. వీటికి అది సెట్ చేసి అయితే పెడతాను, కానీ మళ్ళీ 1-2 సార్లు ఎక్కడికైనా వెళ్ళి వచ్చేసరికి మొత్తం కలిసిపోతాయి. ఎందుకంటే సర్దుకున్నప్పుడైతే బాగానే సర్దుకుంటాను, మళ్ళీ పెట్టుకునేటప్పుడు ఎట్లా పడితే అట్లా వేస్తాను అనమాట. వాటి ప్లేస్లో పెట్టుకుంటే పైన అట్లాగా మొత్తం అలా అయితే కలిసిపోతాయి. అందుకని ఎక్కువ టైం అయితే పడుతుంది. ఇంకా అన్నీ అయితే సర్దేసుకున్నాను. తర్వాత సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వేరొక దాంట్లో ఉన్నాయి అనమాట బాక్స్. ఇంకా ఆ బాక్స్లో కూడా అయితే సర్దుకుంటున్నాను అనమాట. అంటే గాజు బ్యాంగిల్స్ ఒక దాంట్లో, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఒక దాంట్లో అయితే పెడుతున్నాను. ఎందుకంటే మళ్ళీ అవి ఇవి కలిసిపోయినాయి అనుకోండి మనకి వేసుకోవడానికి కంఫర్ట్గా ఉండదు, చూసుకోవడానికి అని చెప్పేసి. ఇంకా అంతకుముందు ఇంకా చాలా ఉండే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. ఈ మధ్య అయితే చేయట్లేదు ఎక్కువ. అంతకుముందు చేసినవి వాటిని మార్చి అయితే వాడుతున్నాం. మళ్ళీ కొంచెము ట్రెండ్ తగ్గింది కదా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, అందుకని వేసుకోవట్లేదు. అంతకుముందు అయితే ప్రతిసారికి కూడా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకొని మళ్ళీ వాటిలో కొన్ని మట్టి గాజులు కలిపి అలా వేసుకుంటూ ఉండేవాళ్ళం, సైడ్ బ్యాంగిల్స్ అవన్నీ. ఇప్పుడేమో కొంచెం ట్రెండ్ మళ్ళీ మారుతుంది కదా, గాజు బ్యాంగిల్స్లోనే మళ్ళీ వేరు టైప్స్ రావటం అట్లాగా ఈ మధ్య అవి ఎక్కువ కొంటూ ఉన్నాం అనమాట. కాకపోతే ఇంక ఇవి ఎప్పటికీ పాడు కావు కదా, కాబట్టి అన్నీ సర్దేసుకొని పెట్టుకున్నాను. కలర్ వైజ్గా మళ్ళీ మనం తీసుకోవాలంటే కలర్ వైజ్గా ఈజీగా ఉంటుందని. వాటితో పాటు ఇంకా మా పాపవి కూడా కొన్ని బ్యాంగిల్స్ అయితే బాగా చిన్నగా అయిపోయినాయి అనమాట. ఎప్పుడివో అవి కూడా అన్నీ అయితే తీసేసాను అనమాట, ఎందుకు వేసుకోవట్లేదు కదా అని. అలాగే ఇంకా స్టిక్కర్ ప్యాకెట్స్ ఇంకా అవన్నీ ఉంటాయి కదా, అన్నీ కూడా వేటికి అయితే పెడుతున్నాను. వీటప్పుడు మనం ఎక్కడ చూసినా కానీ పిన్నీసులు కనిపిస్తూ ఉంటాయి ఇంట్లో. మనం ఏదన్నా రెడీ అయ్యి శారీ కట్టుకున్నప్పుడు ఎంత ట్రై చేసినా ఒక్క పిన్నీస్ కూడా కనిపించదు ఏంటో. అందుకని చెప్పి ఈ సేఫ్టీ పిన్స్ అన్నీ కూడా ఒక చిన్న బాక్స్లో అయితే వేసి పెడుతున్నాను, ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా అన్నీ కూడా. వీటప్పుడు ఏంటంటే ఎటు చూసినా, ఏ షెల్ఫ్లో చూసినా, కిచెన్లో చూసినా, బాత్రూంలో చూసినా కానీ ఈ సేఫ్టీ పిన్స్ అయితే కనిపిస్తాయి. తీరా మనం ఏదైనా శారీ కట్టుకుని ఒక పిన్ ఏదైనా అవసరం అయితే చూస్తే ఎంత వెతికినా కనిపించదు, అదేంటో నాకు అర్థం కాదు. అందుకే ఇవి ఏం చేస్తున్నానంటే ఒక చిన్న బాక్స్ అయితే ఏర్పాటు చేసి ఇంకేదో కనిపించినప్పుడల్లా అవన్నీ తీసుకెళ్ళి ఆ చిన్న బాక్సులు అయితే వేస్తున్నాను. ఎందుకంటే బాక్సులు అయితే మనకి మిస్ అవ్వకుండా ఉంటాయని చెప్పేసి. ఇంకా ఇందులో వచ్చిన వేస్టేజ్ మొత్తం ఒక కవర్లో అయితే వేసాను అనమాట. మా పాపవి బ్యాంగిల్స్ అలాగే డ్రెస్సింగ్ టేబుల్ సర్దిన ప్రతిసారి కూడా మెడిసిన్స్ అయితే చెక్ చేస్తాను. డేట్ ఎక్స్పైర్ అయిపోయినాయి అవన్నీ తీసైతే పడేస్తాను. చూడండి ఇవన్నీ అయితే సర్దేసుకున్నాను అనమాట. నాకైతే 2 అవర్స్ టైం అయితే పట్టింది ఇవన్నీ సర్దుకోవడానికి. ఇంకా మళ్ళీ ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా తుడవలేదు కదా, అందుకని చెప్పేసి ఈవినింగ్ మళ్ళీ ఒకసారి మొత్తం ఊడ్చి అయితే తుడిచాను. ఇంక ఈ పైన ఫ్లవర్స్ ఇవన్నీ కూడా నానబెట్టాను, నైట్ అయితే ఉతకాలి వాటన్నిటిని. అంతా ఊడ్చి అయితే స్టవ్ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మార్నింగ్కి మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి అన్నీ రెడీగా ఉండాలి కదా. ఇంక ఇవేమో డిన్నర్ చేసిన తర్వాత చేద్దామని అని పెట్టాను. డోర్ మ్యాట్స్ అవన్నీ కూడా వాష్ చేసి అయితే పెట్టుకున్నాను. నైట్ పెడితే ఇంక రేపటికి అవే ఆరిపోతాయి ఇలా అని. ఇంకా కబోర్డ్స్ ఇవన్నీ కూడా పేపర్స్ మార్చేసుకొని అన్నీ సర్దేసుకున్నాను. ఈసారి ఏంటి ఒక్క రోజుతో అయితే మా పని అయితే అనిపోలేదనమాట. ముందు రోజు సాయంత్రం చేశాను, ఆ రోజు చేశాను. ఇంకా డాబా ఒకటి క్లీనింగ్ అయితే మిగిలిపోయిందనమాట. ఇంకా అప్పటికే మాకు ఒళ్ళు పులిసిపోయినట్టు అయిపోయింది. ఇంకా తర్వాత ఒక సండే రోజు అయితే ఇంకా డాబా క్లీన్ అయితే చేస్తున్నాము. ఇంకా మార్నింగ్ కొంచెం ఎండ వచ్చిన తర్వాత అయితే ఊడుస్తున్నాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఏంటంటే మంచు ఉంటుంది కదా, దుమ్ము అతుక్కుపోతుంది. అలాగే నైట్ కూడా అతుక్కుపోతుంది అనమాట ఊడుద్దామంటే. అందుకని చెప్పేసి కొంచెం ఎండ వచ్చినప్పుడు 10:30, 11 ఆ టైంలో డాబా మొత్తం అయితే ఊడ్చాను. ఇంకా ఈవినింగ్ అయితే కడగాలన్నమాట
మొత్తం ట్యాప్ పెట్టి కడిగేద్దాంలే అని ఈ డాబా పైన ఏంటంటే వెనక వాళ్ళు హౌస్ అది కడుతున్నారు కదా, కొంచెం దుమ్ము అది ఎక్కువగానే పడుతూ ఉందన్నమాట. ఇంకా చాలా రోజులు అయిపోయిందిలే అని చెప్పేసి ఇంకా కడుగుదామంటే చాలా దుమ్ము ఉంది, ఒకసారి మనం ఊడ్చి కడిగితే బాగుంటుందిలే అని చెప్పేసి డే టైంలోనే అయితే ఊడ్చాను. ఇంకా నైట్ అయితే కడిగాము మొత్తము. కడగటానికి ఒక 1 అవర్ టైం అయితే పట్టింది. ఇంకా ఈ పైన పిట్ట గోడలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ గోడలు కడిగి తర్వాత స్టెప్స్ కూడా కొంచెం మురికిగా అయ్యి ఆ స్టెప్స్ కూడా రుద్ది కడగటానికి మాకు ఒక 1 అవర్ టైం అయితే పట్టింది. ఇంకా పైన ఇంకా రోజు వాడేసుకునే చెప్పులు కూడా పైకి తీసుకొచ్చి చెప్పులు కూడా మొత్తం కడిగి ఎండబెట్టాను అనమాట. ఎండ వచ్చినప్పుడు నైట్ ఏమో మొత్తం డాబా కడిగాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఎట్లా ఉందో క్లీన్గా. ఇవి అంతకుముందు వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చాం కదా, వాళ్ళు గంజి బట్టలు అవి వేసి గంజి అట్లా పెంచడం వల్ల ఆ మరకలు అట్లానే ఉండిపోయినాయి, పోవట్లేదు. ఇంక ఇదేంటంటే ముక్కోటికి ముందు రోజు సాయంత్రం అనమాట. ఇంకా అప్పుడు ఫోటోలు అయితే తుడవలేదన్నమాట ఇల్లు క్లీన్ చేసినప్పుడు. ఇంకా తర్వాత క్లీన్ చేద్దామనుకుంటే అంతలోకి ఇంకా నాకు డేట్ టైం అట్లా ఉండటం వల్ల క్లీన్ చేసుకోలేదు. ఇంకా ముక్కోటి ముందు రోజు సాయంత్రం అయితే ఫొటోస్ మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా మొత్తం ఇలా ఫస్ట్ అయితే పెట్టిన బొట్లు అవన్నీ తుడిపేసి మళ్ళీ ఫ్రెష్ బొట్లు అవన్నీ అయితే పెడుతున్నాను అనమాట. గంధము కుంకుమ వాటితోటి ఫొటోస్కి బొట్టు పెట్టగానే చాలా అందంగా అయితే ఉంటాయన్నమాట. ఈసారి మా క్లీనింగ్ ప్రోగ్రామ్ అనేది 3 days జరిగిందనమాట. ఆగి ఎప్పుడు 1 dayకి అయిపోయేది ఫొటోస్ క్లీనింగ్, హౌస్ క్లీనింగ్ మొత్తం కూడా. ఈసారి హౌస్ క్లీనింగ్ అంతా ఒకరోజు, పైన డాబాకి ఒకరోజు, మళ్ళీ ఈ ఫొటోస్కి ఒకరోజు, మొత్తం 3 days అయితే క్లీన్ చేసాము. ఎంత హార్డ్గా ఉందో. మీరైతే ఎలా క్లీన్ చేసుకుంటారు, ఏమన్నా టిప్స్ తెలిస్తే కనుక చెప్పండి. నేనైతే ఇంకెప్పుడు ఇలానే చేస్తానన్నమాట. ఫస్ట్ ఇంకా అవన్నీ కర్టెన్స్ ఉతకటం, ఆ పైన పెట్టిన డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ జాడించి వేయటము, ఇల్లు తుడపటము, కిటికీలు దులపటము, మొత్తం బెడ్షీట్లు మార్చి ఇల్లు తుడిచేసి మళ్ళీ తర్వాత లాస్ట్లో తలస్నానం చేసి తర్వాత ఫొటోస్ అవన్నీ అయితే తుడుస్తాను. మళ్ళీ ఒక 2 months వరకు అయితే ఇల్లు క్లీన్ చేసే ప్రోగ్రామ్ అయితే లేదనమాట. 2 monthsకి ఒకసారి ఇలాగ డీప్ క్లీనింగ్ అయితే చేస్తాము. ఎవ్రీ మంత్ కూడా ఒకసారి పైన అయితే దులుపుతాము, కానీ ఇంత ఎక్కువ కాదనమాట. ప్రతిసారి కూడా ఇవన్నీ తీసి కడిగడం అనుకోండి, ఈ డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా పాడైపోతాయి అనమాట. అందుకని 2 monthsకి ఒకసారి పైనవన్నీ తీసి అట్లా సర్దుతూ ఉంటాను. ఇంక ఇప్పుడు సంక్రాంతికి చేసాం కదా, మళ్ళీ ఉగాదికి అప్పుడైతే క్లీన్ చేసుకుంటాము. అప్పుడు మళ్ళీ కొత్త సంవత్సరం వస్తుంది కదా మనకి, తెలుగు సంవత్సరము. అందుకని చెప్పేసి అప్పుడైతే క్లీన్ చేసుకుంటాము. ఇంక మొత్తం క్లీన్ చేసి నైటే దేవుడి ఫోటోలు సర్దుకున్నాను. ఇంక మార్నింగ్ అయితే పూజ చేశాను అనమాట. ఇంకా అవన్నీ సర్దుకొని పూజ చేయటం వల్ల ఇల్లు కొంచెం కలకల్లాడుతూ ఉందన్నమాట. ఫైనల్గా మా హౌస్ లుక్ అయితే మళ్ళీ ఇలాగైతే వచ్చింది. మా క్లీనింగ్ ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.